రాజన్న భక్తులు వేములవాడ పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు ఆదివారం శంకుస్థాపన చేయడం జరుగుతుందని, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రోడ్డు వెడల్పులో స్థలాలు కోల్పోయిన నిర్వాసితుల త్యాగం మరవలేందని, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని, వారికి ఇప్పటికే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. మూలవాగులో గుడి చెరువులో మురికినీరు కలవకుండా సుమారు 9 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని, రాజన్న భక్తులు ప్రజలు వేములవాడ పట్టణంలో దిగగానే ఓ ఆహ్లాదకరమైన వాతావరణం వారికి కనిపించేలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 10 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. వేములవాడ పట్టణ పరిధిలో అడుగు స్థలం లేని సుమారు 144 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే మిగతా వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో కాగితాలకు అభివృద్ధి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు. వేములవాడ పట్టణ రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న భక్తులు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మనం కొంతమంది ప్రముఖులు ముఖ్యులు చెప్పినప్పుడు 54 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వెడల్పు సంబంధించిన అంకురార్పణ జరిగింది. కానీ ఈరోజు మొదలవుతున్న వేలని చెప్పినటువంటి మాటతో అనేక మంది ఊళ్ళో చెప్పినప్పుడు రోడ్డు మనం చేసేటువంటి క్రమంలో కొంతమందికి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో, కొంతమందికి నష్టం అవుతున్నటువంటి సందర్భంలో, కొంతమందికి నష్టపరిహారం మాకు సకాలంలో అందటం లేదను, లేకపోతే ఈ నష్టపరిహారం ఇంకాస్త ఎక్కువ బాగున్నటువంటి ఆలోచనతోటి ఆందోళన చెందిన కుటుంబాల యొక్క పరిస్థితులను గమనించి వారు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటాం. భవిష్యత్తులో ఇప్పటికే 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి మనం ముందుకు పోతున్నప్పటికీ పూర్తిగా నష్టం జరిగిన వారి పట్ల కూడా నిలబడాలి అండగా అనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నప్పుడు కూడా మీకు అనేక మంది వ్యక్తిగతంగా చెప్పినటువంటి సందర్భం. రేపు మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి సందర్భం 6 కోట్ల రూపాయల నిధులు మనం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, రాజన్న భక్తుల చిరకాల కోరిక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం. గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం భూమి పూజగా ఆగిపోయేసుకోవచ్చు. ఒకవైపు పట్టణ అభివృద్ధి, మరోవైపు దేవాలయ అభివృద్ధి, 2 కన్నులాగా సమాంతరంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నాడు. ఈరోజు జీవోలు ఇవ్వడమే కాదు, నిధులు మంజూరు చేసినవి చెప్పని ప్రొసీడింగ్స్ చూపెట్టడం కాకుండా దీనికి అవసరం కాబడినటువంటి డబ్బు 47 కోట్ల రూపాయలు కూడా మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో జమ చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ తదితర అధికారులందరూ కూడా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి సందర్భంలో రేపటి రోజు మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పండి. ఈ 6 కోట్లకు సంబంధించిన నిధులు మనం ప్రభుత్వం ద్వారా వెచ్చించుకొని దానికి టెక్నికల్ శాంక్షన్ కాబడిన వేళ ఓ ఫౌండేషన్ వేయాలి. ప్రజలు చిరకాల కోరికైనటువంటి సందర్భంలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నప్పుడే మీ అందరూ కూడా ఒకసారి కూర్చొని రావాలని చెప్పే సందర్భంలో మీ సూచనలు సలహాలు వినడం జరిగింది. ఈరోజు 47 కోట్లే కాకుండా ఇంచుమించు 76 కోట్ల పైచిలుకుతోటి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పూర్తి కాబడ్డాయి, అగ్రిమెంట్ కూడా పూర్తి కాబడ్డది, నమూనాలన్నీ కూడా పూర్తి కాబడుతున్నాయి. వాటిని కూడా ఒకసారి పెద్దలతో చర్చించి మాట్లాడి పనులు మొదలుపెట్టాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నటువంటి సందర్భం. ఆ అంశం కూడా మీకు అనేక సందర్భాల్లో మీరు చూసినటువంటి పరిస్థితి. అన్నదానానికి సంబంధించి కూడా 35 కోట్లు మంజూరు కాబడడం, వాటికి కూడా పనులు అగ్రిమెంట్ కాబట్టి పనులు జరిగేటువంటి సందర్భం కూడా ముందు ఉన్నటువంటి వేళ
మనం మురుగునీరును గుడిచెరులో కలవకుండా, మురుగునీరు మూలవులకు కలవకుండా కూడా నిధులు తెచ్చుకున్న వేళ ప్రతి వార్డులో కూడా కనీస మౌలిక వసతుల కోసం రోడ్లు, డ్రైనేజీలు కూడా నిధులు తెచ్చుకున్న సందర్భంలో ఎక్కడ ఏ పని చేపట్టాలన్నా మనకు సంబంధించినటువంటి పట్టణ, బ్లాక్, జిల్లాకు సంబంధించిన నాయకత్వము, ఇంద్రమ్మ కమిటీలకు సంబంధించిన సూచనలు, సలహాలు, ఎక్కడైతే ఇది కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను పనిచేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తున్నవే. రేపటి రోజు ఇక్కడ పుషప్ అనేది రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన వచ్చే దానికంటే తోడు తనకు తను నేను సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు నాయకులతో ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కార్యంలో మీరు ఎదగడానికి కోసం ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.